Welcome to Sales with Sadir. Every move slick, no fear. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలంటే ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ ప్రిపరేషన్ దేని గురించి అంటే మనం ఇచ్చే ప్రొడక్ట్ గురించి కావచ్చు, కాంపిటీషన్ విషయంలో కావచ్చు, మనం ఇవ్వాలనుకున్న ఆఫర్ విషయంలో కావచ్చు, మనం ఇవ్వాలనుకున్న డిస్కౌంట్ కావచ్చు. అట్ ద సేమ్ టైం బౌండరీ ప్రైస్ కూడా ఉంచుకోవాలి. విల్లింగ్ టు గివ్ అనే దాంట్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం సెల్ చేసేది ఎప్పుడూ కూడా ప్రైస్ చెప్పకూడదు. హై ప్రైస్ గా కనబడుతుంది వాళ్ళకి, వాల్యూను మాత్రమే మనం హైగా చెప్పుకోవచ్చు. ఎస్ వాల్యూ ఒక పక్కన, ప్రైస్ ఒక పక్కన పెడితే ప్రైస్ ఎప్పుడు ఎక్కువగానే కనబడుతుంది వినే వ్యక్తికి. కాబట్టి మనం వినే వ్యక్తికి మనం ఇచ్చేటువంటి వాల్యూస్ చెప్పాలి, ప్రయోజనాలు చెప్పాలి, మనం ఇచ్చే సేవలు చెప్పాలి. ప్లస్ మనం బైఫర్కేట్ చేయకూడదు. మనం దాంతో పాటు ఏదో ఆఫర్ ఇస్తున్నట్టు కనబడాలి. బై వన్ గెట్ వన్ ఫ్రీ అనేటువంటి ఆఫర్ పెట్టినట్టుగా మనం కూడా ఏదైనా పెట్టినప్పుడు బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం ఎక్కువగా మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి, తొందరపడే నిర్ణయం కూడా తీసుకోకూడదు. అగ్రి విషయంలో కూడా స్లోగా ఉండాలి. 2 సార్లు ఆలోచించడం బెటర్, 3 సార్లు ఆలోచించడం బెటర్, బట్ నాట్ టు హర్రీ. ఇంకా హ్యాండిల్ విత్ థింగ్స్ వైస్లీ అనేది చాలా బాగున్నాయి. అక్కడ డోంట్స్ డూస్ చెప్పారు మీరు, అక్కడ చాలా బాగా చెప్పారు. డబ్బుల మీద ఫోకస్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం నాకేదో తొందర ఉంది, నేను అమ్ముకుంటేనే నాకు లాభము నీ ద్వారా అనేటువంటి అర్జెన్సీ మనం చూపించకూడదు. మన ఇందాక సార్ కూడా చెప్పారు, మన ఎమోషన్స్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏదో మధ్యలో దూరేమండి సార్, నేను అమ్ముడు పోకపోతే నాకు ఇది అవుతుంది అది అవుతుంది అని ఆ విధంగా కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేయకూడదు. అట్ ద సేమ్ టైం విన్ విన్ డీల్ అంటే రిలేషన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇక నువ్వు కొనకపోతే నీ ముఖమే చూడ అనే ఫీలింగ్ తో కాకుండా, అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ నాట్ టుడే టుమారో ఈ మే బై. రిలేషన్ అనేది మనం హ్యూమన్ రిలేషన్ అనేది మనం మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఇక మార్కెటింగ్ లోకి వస్తే 5 పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. కన్సిస్టెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ హార్ట్ బీట్ లాంటిది మార్కెటింగ్ విషయంలో. మీరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న అటెండ్ అయ్యి వాళ్ళు అటెండ్ కాగలేదు, రేపు అటెండ్ అయ్యి రేపు కాకపోతే ఐఎమ్ నాట్ ఇన్ ద కన్సిస్టెన్సీ. ఇట్ వర్క్స్ ఇన్ ద బిజినెస్ ఆల్సో. లీడ్స్ జనరేట్ చేసుకోవడం విషయంలో కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్ చూపించే విషయంలో కానీ, ఎంతకైతే అంత తక్కువ ధరకు అమ్ముకుంటా అంటే మనల్ని మనం మార్కెట్ డౌన్ చేసుకున్నట్టు అవుతుంది. మనం వాల్యూని క్రియేట్ చేసుకున్నప్పుడే అది అలాగే ఉంటుంది. ఇక కంక్లూజన్ పాయింట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఇట్స్ రియలీ ఆసమ్. అంటే వెన్ టు నెగోషియేట్, వెన్ టు పర్సూడ్ అనేది చాలా అద్భుతంగా చెప్పారు. 3 పాయింట్ నేను చక్కగా రాసి పెట్టుకున్నాను, దానికి దీనికి అపోజిట్ ఏంటి అనేది. డేటా, అర్జెన్సీ, కాంపిటీషన్, 3 పాయింట్స్. ఉన్నప్పుడు ఒకటి, లేనప్పుడు ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ రియలీ తేనె తాగినంత తీయగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.